ఓకే, ఇక్కడ దైద కృష్ణప్పర్ బక్కా ప్రవీణ్ కుమార్ అంటాడు జీపీఏ. ఇది జీపీఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. షెడ్యూల్ ప్రాపర్టీ వచ్చి 16 ఎకరాల 35 గుంటలు. మీరు చూసుకోవచ్చు. 16 ఎకరాల 35 గుంటలలో మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏం చేసిందంటే, మేము పోయి అడిగినాం, వాళ్ళిద్దరు పార్టీలు కాదు, మా సంస్థ వ్యక్తులు ఇద్దరు ఉండాలి ఇలా జీపీఏలో. ఉంటేనే మా సంస్థకు, స్కూళ్ళకు, చర్చిలకు ఏమైనా లాభం జరుగుతున్న ఉద్దేశంతో మా ఇద్దరిని జీపీఏలో పెట్టడం జరిగింది. ఓకే, మేమేం చేసినాం కదా జీపీఏ కానీ, ఈ కంపెనీ రూల్స్ ఏమున్నాయంటే, ఈ యొక్క జీపీఏలో వచ్చిన లావాదేవీలలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఐఓబి జనగామలో ఒక అకౌంట్ తెరిచినాం. అకౌంట్ నెంబర్ ఏంటంటే 28551144. ఇది కరెంట్ అకౌంట్, హైదరాబాద్ రోడ్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఈ అకౌంట్లో ప్రతి ఒక్క లావాదేవీని జరపవలేను. ఎవరు? నలుగురం. ఈ జరిపే క్రమంలో ఈయన ఏం చేసిందంటే, తుమ్మా జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన చాలా హుషారు. కుండలు పెట్టి బిల్డర్ తీసుకుపోయే కథ. మెయిన్ రోడ్డు నుండి 160 ఫీట్లు వదిలిపెట్టి తత్తిమల్ ల్యాండ్ అంటే హన్మకొండ రోడ్డు నుండి 160 ఫీట్లు వదిలిపెట్టి తర్వాత జీపీఏ చేసుకోవాలి. అది సిస్టమ్. ఈ జీపీఏలో అర్థం. ఎందుకు 165 చేయాలయా, విడిచిపెట్టాలి అంటే, ఆల్రెడీ రిజిస్టర్డ్ థర్డ్ పార్టీ టెనెంట్ పుల్లారెడ్డి, జంగారెడ్డి, కల్లెం పుల్లారెడ్డి, జడల నాగరాజు, కత్తల సమ్మయ్య, ఇబ్రాహీము, మొత్తం అంతా మాజీ నక్సలైట్లకు అంతా రిజిస్టర్డ్ అయింది. అయిన క్రమంలో డబుల్ రిజిస్ట్రేషన్ అయితే అనే ఉద్దేశంతో లోపల ఈ జీపీఏలు మేము నలుగురం చేసుకోవడం జరిగింది. ప్రాపర్గా అకౌంట్ మెయింటైన్ చేస్తానని మాట ఇచ్చిన తుమ్మా జగన్మోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి చనిపోయాడు, చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడద్దు, కృష్ణపర్ చనిపోయాడు, నేను ఒక్కరే బతుకున్నా, జగన్ రెడ్డి బతుకుండు ఈ జీపీఏ. ఓకే, ఈ నలుగురు ఈ కథ అయితే ఇదంతా ఇక్కడ అవుతుంది. ఇదంతా వీళ్ళకు సంస్థలకు, చర్చిలకు, పాస్టర్లకు, లేకుంటే సంస్థ స్కూళ్ళకు, లేకుంటే హాస్టల్స్కు ఇదంతా కథ అవుతుంది అనే ఉద్దేశంతో దొంగ జీపీఏలు మళ్ళీ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీలు ఇవన్నీ తెచ్చుకున్నారు. ఇవన్నీ మీరు చూడవచ్చు. ఇవన్నీ ఆయనే కథ. దీని ఒక్క ఫోటో లాగుంటే మనం అడగండి. 7 జీపీఏలు స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అని వితౌట్ మై నాలెడ్జ్, నాకు సంబంధం లేకుండా తెచ్చుకొని 54 డాక్యుమెంట్లు చేసిండు. 200 కోట్ల రూపాయల జాగాను కబ్జా చేసిండు. కదా శాంట్ మారియా మా జాగాలతోటే కట్టిండు, మా పైసలతోటే కట్టిండు. దానికి రుజువు చూపెడతా. నిన్న పక్కపట్టి కూర్చుంటా సంజీవరెడ్డి అంటే నేను కమ్యూనిస్ట్ అని విన్నాను. నేను సంజీవరెడ్డికి తెలియదా క్రిస్టియన్ జాగాలు? ఆల్రెడీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అయినాక ఆయన ఎట్లా వేసుకుంటాడా అండి? అసలు ఎక్కడ పుట్టింది ములాం? సంజీవరెడ్డి అంటే 2 నెలల కింద ఒక కుక్క పెట్టింది. అక్కడ వాక్యాలు రాపించిన నేను యాజ్ ఎ కరెస్పాండెంట్గా పెడితే మా స్టూడెంట్స్ తీసుకపోయి, నేను సిఐ అప్పుడు రెడ్డి గారు, వేరే రెడ్డి ఉండే, పోయి రెస్పాన్స్ చేసిండు. చేస్తేనే కంప్లైంట్ ఇచ్చిన, నా దగ్గర కంప్లైంట్ రిసీవ్తో సహా ఉంది. ఇట్లా ఇచ్చినప్పుడు తెలియదు ఆయనకు, పెద్ద మనిషికి, నన్ను బ్రదర్ ఒకవేళ అది ఆపినప్పుడు జగన్ రెడ్డి అన్న ఇక్కడ కరస్పాండెంట్ వ్యతిరేకిస్తుండనే విషయం తెలియాలా, చెప్పాలా? మొన్న రీసెంట్ 10 తారీఖు, ఈ నెల 10 తారీఖు సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు స్కూల్ బంద్ చేసినాక మా యాదగిరి అటెండర్ అంటే ఆయన ఆడ పోయి ఫోటోలు తీస్తే, ఫోటోలు గుంజుకొని తిప్పాలపు చిన్ని బక్క లక్ష్మణ్ అంటే వాళ్ళ తొత్తులు, వాళ్ళ గురించి డజన్ మ్యాటర్. నాకు జగన్మోహన్ రెడ్డి నాకు టార్గెట్. వాళ్ళు సెల్లు గుంజుకొని జేసీపీ పెట్టి రూతర్ హాస్టల్ పొక్క పెట్టి విద్యార్థుల కోసం మిషనరీలు హాస్టల్ను నిర్మిస్తే కూరాయలకు పెట్టుకుంటారంటాడు. ఈయనకి ఏం అధికారం ఉంది? నాకు జగన్మోహన్ రెడ్డికి చేయడానికి. ఈ సంజీవరెడ్డికి ఏం అధికారం ఉంది? పక్క పట్టుకునే టీచర్లకు ఏం అధికారం ఉంది? CS 124 అనే కేసు 19/12/2025లో ఎవరు అమ్మద్దు, ఎవరు కొనద్దు, సునంది రామ్ చీఫ్ జస్టిస్ రిటైర్డ్ అని ఆయన ఒక కమిషన్ వేసిండ్రు. ఆయన చెప్తుండ్రు విలేకరులకు నిన్న. ఆ కమిషన్లో ఈ డాక్యుమెంట్లు అన్నీ తీసుకుపోవాలి, సబ్మిట్ చేయాలి.
సబ్మిట్ చేసి రిలీజ్ చేస్తే అప్పుడు వీళ్ళు మనగాళ్ళు అవుతారు. ఇది టు బి ఫ్రాంక్ ఓపెన్ టెల్లింగ్, అందరికి చెప్పు వస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి కూడా మెన్షన్ చేసేడు నిన్న. ఏమని, ఈ యొక్క డాక్యుమెంట్లు పోయి మేము కోర్టులో సబ్మిట్ చేసుకొని వచ్చినాక తీయవా అనేది. ఇప్పుడు కోర్టు ఆంక్షలు ఉన్నాయి. ఎక్కడ నాట్ ఓన్లీ జనగాం, హన్మకొండ, సికింద్రాబాద్, నల్గొండ 5 స్టేషన్లు తెలంగాణలో. బ్యాప్టిస్ట్ దక్కన్లో 5 సెంటర్లలో మా ప్రాపర్టీస్ ఉన్నాయి. 5 సెంటర్లలో తుమ్మారే జగన్ రెడ్డికి సాన్మారియా కాకుండా ఇట్లాంటి విద్యాలయం పేదలు, దళితులు, బలహీన బడుగు వర్గాలు చదువుకునే స్కూల్ను ఇంకా దీన్ని కూడా ఒలగొట్టమని, ఇంకో శాన్మారియా కట్టుకోమని. సరిపోతలేదా అంటే ఆయనకు? ఇలా ఇల్లు కట్టుకుంటున్నా ముచ్చట చెప్తున్నాడు. రమ్మన్ టిబెట్ నా జాగ్రత్తతో 50 డాక్యుమెంట్లతో శాన్మారియా పెట్టుకున్నావు మిస్టర్ తుమ్మా జగన్మోహన్ రెడ్డి. ఏమి ఇచ్చినవరా నువ్వు? పైసలు సంస్థకే ఇయ్యవు, చీటింగ్ చేస్తావు, మమ్మల్ని చీటింగ్ చేస్తావు. 5-10 ఇచ్చిన పెద్ద షో చేస్తావు. ఈ డాక్యుమెంట్లు ఎక్కడిరా? నీ ఒక్క ఫోటో ఉన్నారా? ఒక్క ఫోటో ఏది? శ్రావణ్ డాక్యుమెంట్లో మాత్రం ఒక విట్నెస్ పెట్టిన బ్రదర్, నాట్ ఓన్లీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టెప్ ఉన్నాప్పుడు విట్నెస్ సాక్షి సంతకం పెట్టాను తప్పితే ఒక గజం నేను ఎగ్జిక్యూట్ చేస్తే నేను దేనికంటే దానికి ఒప్పుకుంటా. యాజ్ ఏ కరెస్పాండెంట్గా నేను గట్టిగా మాట్లాడచ్చు. నిజం ఉంది, నా దగ్గర న్యాయం ఉంది, నిబద్ధత ఉంది. 8 ఏళ్ళు పోరాడుతున్నా, బొడగుండి సంసారం చేస్తున్నా. తెల్లోడు ఇస్తలేడు, నాకు నల్లోడు ఇస్తలేదు రూపాయి. తెలుగు మీడియం ఏడేటితోటి 3 టీచర్లతో 29 మంది టీచర్ల నుండి 3000 మంది నుండి 100 పిల్లల కాడికి వచ్చారు. ఇప్పుడు 7 టీచర్లకు డబ్బులు ఇచ్చుకుంటా, అటెండర్కి ఇచ్చుకుంటా, కరెంట్ బిల్లు ఇచ్చుకుంటా. ఈ గ్రౌండ్ ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్ గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్ ఇవ్వాలి కాదు. నేను గవర్నమెంట్ డిఈఓ కూడా రిపోర్ట్లో 15 ఎకరాల 37 గుంటలు జూనియర్ కాలేజీకి ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్ ఉందని ప్రతి సంవత్సరం నేను రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది డిఓ ఆఫీస్కు. సమ్మక్క సారక్క ప్రజల కోసం పెడితే వాడు 10,000 రూపాయలు 12,000 రూపాయలు ఇచ్చాడు బ్రదర్. నేను రిసీట్ ఇచ్చిన ఆర్టీసీకి బరాబర్ ఇచ్చిన, మా యాదగిరికి అటెండర్కి ఇచ్చిన, కరెంట్ బిల్లు 3,500 పెట్టాను. నీకు ఆడే నా ఆన్సర్ చెప్పేది. నాకు డిఓ ఉంటుంది, ఆర్టీ ఉంటుంది, నాకు నన్ను పెట్టిన సమావేశం ఉంటుంది. నాకు నీకేం ఆన్సర్ చెప్తా? నేను ఎగ్జిబిషన్ పెట్టినంటే నాకు ఇక్కడ నిధులు లేవు. అమెరికా ఇస్తాడు, తెల్లోడు ఇస్తాడు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పెట్టుకుంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పటికైనా చెప్తున్నా బ్రదర్, అది కొన్నోళ్ళు ఫాల్స్గా మీరు దయచేసి వాళ్ళు నష్టపోతారు. నెంబర్ 1, నా మీద ఆరోపణలు విపరీతంగా చేసిండు పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి. నీకు సాల్ బాబు శాన్మేరియా మస్తుగా 56 డాక్యుమెంట్లతో కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు. 200 కోట్ల రూపాయల జాగా నువ్వు తీసుకున్నావు. దళిత క్రైస్తవులేదు. ఇప్పుడు అక్కడ ఉన్న సార్ పెద్ద మనిషి చెప్పినట్టు నేను ఐక్యభవిస్తాను. ఆ గ్రౌండ్, ఈ స్కూల్ నాది కాదు, మనది, మన అందరిది. అందరూ ఆడుకోవచ్చు. ప్రతి ఒక్కరు క్రికెట్ ఆడుకోవచ్చు. కాంగ్రెస్ వాడు మీటింగ్ పెట్టుకోవచ్చు, బీజేపీ వాడు, టీఆర్ఎస్ వాడు పెట్టుకోవచ్చు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది బ్రదర్. నా సొంతంగా నాదంటే మాత్రం మీరు కూడా నన్ను ఖండించారు. ఎవరికి పోవడానికి వీల్లేదు. పోయిన కానీ పోయింది, చాలా పెడబెడ చూడదు. మా వల్లే బిర్యానీ పొట్టడానికి బీరు పట్టుకుని అయిపోయింది, తక్కువ పెట్టేసి పాత పంచాయతీ పోతలేదు. ఇప్పటికెళ్ళైనా కానీ ఈ యొక్క ప్రెస్టన్ గ్రౌండ్ను కాపాడుకుందాం బ్రదర్. మీరందరూ అభ్యుదయవాదులు, చాలా మందికి మీరు వెలుగునిచ్చే విద్య మీ యొక్క చేసే బాబతిగాలు కాబట్టి నేనేమంటున్నా అంటే మీ అందరికీ నేను అప్పీల్ చేస్తున్నా. కొన్న వాళ్ళు దయచేసి బాబు మీరు రాకుండా అయ్యా. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.